ఆటలో సాగనివ్వం. శాంతి భద్రతల కంటే మా ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు. పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ప్రభుత్వాలంటే ప్రజల తక్షణ అవసరాలు తీర్చడమే కాదు, వారికి బంగారు భవిష్యత్తు అందించి అలాంటి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది. దీనికోసం ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా విజన్తో పనిచేయాలి. 1995లో ఐటీ గురించి మాట్లాడాం. ఐటీని ప్రోత్సహించి ఫలితాలు చూపించాం. నేడు 2025లో క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం. ఏఐ ని పాలనలో ఉపయోగిస్తున్నాం. ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తున్నాం. డేటా లేక్ అవేర్ వినియోగంతో పౌర సేవల్లో సమూల మార్పులు తెస్తున్నాం. సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది. 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి. ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి. రాయలసీమలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చాం. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైనటువంటి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పుతున్నాం. హబ్ అండ్ స్పోక్ విధానంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో హబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాపాలనలో సాంకేతికతను విస్తృతం చేశాం. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా పరిపాలనకి కొత్తదనాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ప్రభుత్వం దగ్గరకు వచ్చే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ 700 సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి అని నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను. ఆ బాటలోనే మేము పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ కళ పేదరికం లేని సమాజం. అంతర్జాతీయంగా నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం అత్యంత పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం జీరో పావర్టీ P4. సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టో హామీల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు కూడా భాగస్వాములు చేయడం ద్వారా పేదరికాన్ని తొందరగా పోగొట్టాలనే ఆశయంతో పనిచేస్తున్నాం. ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజానికి తిరిగివ్వాలని భావించే వారందరూ స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది అట్టడుగునున్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే P4 కార్యక్రమం ఉద్దేశం. ఇది స్వచ్ఛంద కార్యక్రమం. పూర్తిగా వాలంటరీగా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికీ 10,38,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించాం. 1,15,000 మంది మార్గదర్శకులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 19 నుంచి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 విజన్ రూపొందించారు. మనం